ఈరోజు ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఏంటంటే చేపలు వీడియో అనమాట. ఈరోజు మా అమ్మ, పిన్ని, అక్క వాళ్ళందరూ కలిసి వాగు దగ్గరికి వెళ్ళారు చేపలు పట్టడానికని. పట్టుకొచ్చారు. నిన్న వర్షం పడడంతో వాగు పడింది. మా ఊర్లో ఉన్న వాగు పేరు చంద్రవంక. శబరి నది దగ్గర కలుస్తుంది. ఇవ్వండి తెచ్చిన చేపలు అయితే చూపిస్తున్నా. నేను వెళ్ళలేదు, తెలుసుంటే వెళ్ళేదాన్ని. మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళారు. ఇంటికి వచ్చేసరికి 5 అయింది. ఏంటంటే నిన్న వర్షం రావడంతో వాగుపడి చేపలు దిగాయి. సో వెళ్దామని వెళ్ళారు. మాకేంటంటే వర్షం వస్తే చాలు, ఇక చేపలకి కరువు ఉండదు. తినాలనిపిస్తే వాగు దగ్గరకు లేక కాలువ దగ్గరకు వెళ్ళి వలలతో పట్టుకొని తెచ్చి తింటాం అన్నమాట. చేపలు పట్టడానికి చాలా ఓపిక ఉండాలి. అంత ఈజీ కాదు. చేపల కోసం వేచి ఉండాలి. ఒక్కోసారి చేపలు రావచ్చు, రాకపోవచ్చు. చేపలు పట్టేవాళ్ళు చాలా ఓపికగా ఉంటారు. ఓపికతో ఉండి పట్టుకొని తెస్తారనమాట ఇంట్లో వాళ్ళ కోసం. కొన్ని సందర్భాల్లో కూరల కోసం, అంటే ఏమన్నా కూర ఏం లేకపోయినా వెళ్తుంటారు. ఒక పూట కోసం ఎంత శ్రమిస్తారు ఇంట్లో వాళ్ళ కోసం అనమాట. నాకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. నీళ్ళు కదా, నీళ్ళల్లో నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. భలే సరదాగా అనిపిస్తుంది. ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళు అయితే పట్టుకొచ్చిన చేపల్ని చూపిస్తున్నా. అందరూ సమానంగా ఒకళ్ళైతే అందరికీ పంచుతున్నారు. ఎంతమంది వెళ్ళారో అంతమందికి ఒక చిన్న గిన్నె తెచ్చుకొని దాంతో పోస్తున్నారు. చూడండి, ఇలాగైతే వీళ్ళందరి ఇళ్ళల్లో చేపల కూర వండేస్తారు. ప్రస్తుతం అంతే. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.